టీహబ్ కు కొత్త సీఈఓను నియమించింది సర్కార్. సీఈఓగా జయకృష్ణన్ రాజీనామా చేయడంతో రవినారాయణను ఎంపిక చేసింది. ఇవాళ బాధ్యతలు చేపట్టిన రవినారాయణ్ స్టార్టప్స్ కి సవాలుగా మారిన ఫండ్స్ రైజింగ్ క్రియేట్ చేయడానికి కృషి చేస్తానన్నారు. టీహబ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు రవినారాయణ్. 2015 నవంబర్లో గచ్చిబౌలి IIITలో ప్రారంభమైన టీహబ్కి ఇన్ని రోజులుగా జయకృష్ణన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. 6 నెలల క్రితం జయకృష్ణన్ రాజీనామా చేయడంతో సీఈఓగా రవినారాయణ్ ఎంపికయ్యారు. గతంలో అనేక స్టార్టప్స్ కి సపోర్ట్ చేసిన రవినారాయణ్ మైక్రోసాఫ్ట్లోని స్టార్టప్స్ వింగ్ కి గ్లోబల్ హెడ్ గా పనిచేశారు. టీహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సిస్టమ్ తీసుకురావడమే తన లక్ష్యమన్నారు సీఈఓ రవినారాయణ్. స్టార్టప్స్ ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వానికి మంచి విజన్ ఉందన్నారు. టీహబ్ ని చూసి దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అట్రాక్ట్ అయ్యాయన్నారు. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్స్ తో పాటు టాప్ ఎంఎన్సీలు పనిచేస్తున్నాయని వాటన్నింటితో కలిసి ముందుకెళ్తామన్నారు రవినారాయణ్. What has happened in T-Hub today, I don't know if you know this or not, but in the last few years, there have been at least 800 plus events that have happened in this particular facility with more than 10,000 participants in those events. So obviously this has been an epicenter of activity for this ecosystem. We've had more than 56,000 people walking through this place and knowing about this, new initiative that the city of Hyderabad, the government of Telangana has been putting together. స్టార్టప్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడంలో రవినారాయణ్ కి మంచి అనుభవం ఉందన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. గతంలో సీఈఓగా చేసిన జయకృష్ణన్ టీహబ్ ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రవినారాయణ్ కరెక్ట్ పర్సన్ అన్నారు. ఈ జయకృష్ణన్ అంత మంచిగా చేసిన సేవ తర్వాత మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము దట్ రవినారాయణ్ లాంటి క్యాండిడేట్ మనకు ఇక్కడ టీహబ్ లో లీడర్షిప్ వహించుకోవడానికి మనకు దొరికారు. రవినారాయణ్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా జయకృష్ణన్తో కొంతవరకు సమానంగానే ఉంది. సో ఇంజనీరింగ్ పైన కూడా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి నాలెడ్జ్ ఉంది, MBA కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత జయకృష్ణన్ మాదిరిగా ఆయన కూడా స్టార్టప్స్ రంగంకి దిగారు. ఆయనకి 20 సంవత్సరాల పైన స్టార్టప్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. 3 స్టార్టప్ కంపెనీస్ ఆయన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీహబ్ లో మొత్తం 150 స్టార్టప్స్ ఇంక్యుబేట్ అవుతున్నాయి. ఫేజ్ 2 ప్రారంభమైతే మరిన్ని స్టార్టప్స్ కి సహకారం అందించనుంది టీహబ్.